श्रील प्रभुपाद की जय। ओम इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्याया योगशास्त्रेण श्रीकृष्णार्जुन संवादे तृतीयोऽध्यायः। हरिः ओम तत्सत्। సో ఆచార్య గురు పరంపర ఆచార్యులందరికీ గురువులందరికీ కూడా అలాగే సమస్త భక్తులందరికీ కూడా మనం ప్రణామం చేస్తూ అందరి యొక్క ఆశీస్సులతో శ్రీమద్ భగవద్గీత యజ్ఞానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనము 3వ అధ్యాయాన్ని భగవంతుడు మనకు బోధిస్తూ ఉన్నారు. మనం చక్కగా శ్రవణం చేస్తూ ఉన్నాము. అలాగే రోజు కొద్ది జ్ఞానాన్ని మనము ఆర్జిస్తూ ఉన్నాము. దాన్ని తప్పకుండా మన జీవితంలో నిత్య జీవితంలో, అందుకే మనం నిత్య జీవితంలో భగవద్గీత అనేటువంటి నామకరణాన్ని చేశాము. కాబట్టి మనం తెలుసుకున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి, సంఘర్షణలు వస్తూనే ఉంటాయి. అంటే జీవితం అంటే ఈ ఒక్క జీవితానికి పరిమితం కాదు. ఇలా ఎన్నో కోట్ల లక్షల జన్మల్ని మనం తీసుకొని ఉంటాం కాబట్టి, ఇంకా తీసుకుంటాం కాబట్టి, సో అన్ని జీవితాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఒక్క మానవ జన్మ గురించే మనం మాట్లాడుకోవట్లేదు. అంటే భగవద్గీత ఆధారంగా మనం ప్రస్తావిస్తున్నాము. కాబట్టి అన్ని జన్మలకు లేదా గత జన్మల్లో మనం చూడండి, ఎప్పుడైనా సరే ఒక జన్మ తీసుకున్నామంటే మన జన్మకు ముందుగా మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలో అలాంటి అర్హతను మనం పొందే ఆ తర్వాతే జన్మ తీసుకుంటామట భగవద్గీత ప్రకారం. కాబట్టి మన పూర్వ జన్మ సుకృతి ప్రకారము మనం ఎంత జ్ఞానం అర్హత ఉందో అంత జ్ఞానాన్ని కూడా ఇప్పుడు మనము సంప్రాప్తి చేసుకునేటువంటి అర్హతను మనం పొంది ఉన్నాము. కాబట్టి ఆ దిశగా మనము పయనిస్తూ ఉన్నాము. కాబట్టి ఎన్నో సంఘర్షణల్లో కూడా ఎన్నో ఉడిదుడుకులు అనేవి తప్పనిసరిగా ఈ దుఃఖాలయంలో ఉంటాయి. కాబట్టి అందుకే ఈ భౌతిక జగత్తుని దుఃఖాలయం అని ప్రబోధించారు. కాబట్టి ఇక్కడ ఇది దుఃఖానికే ఆలయం అని చెప్తూ ఉన్నారు. అలాగే దుఃఖాలయం అనే మనము బాధపడవలసిన అవసరం లేదు. ఇందులోనే కూడా మనము ఈ దుఃఖం నుంచి కూడా ముక్తిని పొందడానికి లేదా విముక్తిని పొందడానికి మనము ఈ జ్ఞాన సముపార్జనని చేసుకుంటూ ఉన్నాం. ఇలా జ్ఞానం మన ముందరికి వచ్చింది అంటే మనం చేసుకున్నటువంటి ఆ మహా పుణ్యమే అని ఇక్కడ భగవద్గీత ఎంతో స్పష్టంగా మనకు వివరిస్తుంది. సో అలాగే ఇప్పుడు మన 3వ అధ్యాయంలో గత శ్లోకాల్లో మనం చెప్పుకున్న విధంగా మనకు గుర్తు ఉందో లేదో మరి ఒకసారి మనం ఆ శ్లోకాల్లో ప్రస్తావిస్తే, యస్వాప్య రతిరేణ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్నేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే అంటున్నారండి. ఇక్కడ ఏమంటున్నారంటే, అయ్యా సాధారణ మానవులు, ఉన్నతమైనటువంటి మానవులు, అసాధారణమైనటువంటి మానవులు, మానవులలో కూడా 3 రకాల మానవులు ఉంటారట. అంటే మనుష్యులు 3 రకాల మనుషులు ఉంటారట. అది ఎవరంటే సాధారణమైనటువంటి మానవులు, అంటే భౌతిక జగత్తు నుంచి మనకు ఆనందం వస్తుంది అని భావించే వారిని సాధారణ మానవులు అంటాం. అలాగే భౌతిక జగత్తు నుంచే కాదు, మాకు భౌతిక జగత్తు కంటే మించినటువంటి తత్వం నుంచి మాకు ఆనందం వస్తుంది అని అన్నది ఉన్నత స్థాయికి చెందినటువంటి మానవుడు. లేదా ఈ రెండూ లేకుండా చాలా నిమ్న స్థాయితో మనకు ఆనందం కలుగుతుంది అని భావించేవారిని అసాధారణ మానవులు అని అంటారు. 3 మానవులు, సాధారణ, ఉన్నతమైన, అసాధారణమైనటువంటి. కాబట్టి మనము ఈ 3 కోవలలో ఏ కోవలో ఏ వర్గంలో మనం ఉన్నాం? సాధారణ మానవుడు, ఉన్నత స్థాయి మానవుడు లేదా నిమ్న స్థాయి మానవుడు కదా. కాబట్టి ఈ 3 స్థాయిలలో మనం పెట్టుకుంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము అని ప్రతిరోజు కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఏం ప్రస్తావిస్తున్నారు? చాలా వరకు కూడా మన భౌతిక వస్తువుల నుంచినే ఆనందం వస్తుందని మనం భావిస్తాము. వాళ్ళని సాధారణ మానవులు అంటారు. మరి ఏ మనుషులైతే ఎవరైతే ఆత్మతత్వం నుంచి ఆనందం వస్తుందో లేదా పరమాత్మ తత్వం నుంచినే మాకు ఆనందం వస్తుందో అని భావించేవారే మహానుభావులు లేదా సిద్ధ పురుషులు అని అంటారు. మన ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రస్తావించేటటువంటి అత్యున్నతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ భగవతత్వాన్ని ఆనందించేవారే ఉన్నతమైనటువంటి వర్గానికి చెందినవారు లేదా వాళ్ళని ఏమంటాము? ఉన్నత స్థాయి వారు అంటాము. సో ఇక్కడ
వారి యొక్క ఆనందం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆత్మతృప్తి, ఆత్మ ప్రీతి, ఆత్మ సంతుష్ట, ఆత్మ సంతోషం అని ఉంటుందట. మరి ఆత్మ ప్రీతి అంటే ఏంటి అంటే ఆత్మ నుంచి లేదా పరమాత్మ తత్వం నుంచి మనకు ఆనందం వస్తుంది అని భావించేవారినే ఆత్మ ప్రీతి అంటారు. మరి ఆత్మ నుంచి కలిగే ఆనందంతో ఆనందించేవారిని ఆత్మ సంతుష్ట అంటారు. అంటే ఆనందం అనేది బయట నుంచి నాకు అవసరం లేదు, లోపల నుంచి వచ్చే ఆనందంతోనే నేను ఆనందిస్తున్నాను అని భావించేవారే అసలైనటువంటి ఉన్నతమైనటువంటి మానవులు అని ఇక్కడ వర్గీకరిస్తూ ఉన్నారన్నమాట. మరి మనము ఎప్పుడు కూడా పరీక్షించుకోవాలి, మనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తే మనం ఆనందిస్తున్నాము అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మతత్వం లేదా ఆత్మరతి లేదా ఆత్మస్వరూపం మీద ఆనందం ఉందో, ఎవరైతే పరమాత్మ తత్వాన్ని గ్రహించారో వారికే అసలైన శాశ్వతమైనటువంటి ఆనందం అనేది సంప్రాప్తిస్తుంది అని ఇక్కడ అంటున్నారు. వారికి ఆత్మరతి, ఆత్మ ప్రీతి, ఆత్మ సంతుష్ట, ఆత్మ సంతోషం అనేది కలుగుతుంది అన్నారు. ఇది ఇలా ప్రస్తావిస్తున్నారు గత శ్లోకంలో. మరి నిజంగానే మనకు ఆనందం అనేది లోపల నుంచి వస్తుందా అని మనము పరీక్షించుకునేటువంటి తరుణం అనేది మన దగ్గర ఉన్నది. అవునా అండి? మనం ఆలోచించుకున్నామా ఆనందం ఎక్కడి నుంచి రావాలి మనకు? మరి లోపల నుంచి ఏమైనా ఆనందం వచ్చేది మనం ఎప్పుడైనా పరిశీలించామా, గమనించామా? లేదా బయట నుంచి వస్తుంది అని మనం భావిస్తున్నామా? ఆనందం అనేది బయట నుంచి మనకు వస్తుందా లేదా ఆనందం అనేది లోపల నుంచి వస్తుందా? మనం ఎవరికి వారు ఆత్మ పరిశీలన లేదా ఆత్మను పరీక్షించుకోవాలి. అంటే మన మనస్థితి ఏ వర్గంలో ఉంది అని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు భగవంతుడు ఈ విధంగా ప్రతిసారి ఇదే ప్రస్తావనని తీసుకొచ్చారు? అయ్యా మీరు ఎందుకు ప్రతిసారి దీన్నే మీరు ప్రస్తావిస్తున్నారంటే, అయ్యా నేను దీన్నే ప్రస్తావిస్తాను అని అంటున్నారు భగవంతుడు. నిజంగా మనకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుందండి? ఏ వస్తువు పైన, ఏ వస్తువు నుంచి, విషయం నుంచి, బాహ్య ప్రపంచం నుంచి మనకు వస్తుందా? దాని నుంచి ఆనందం వస్తుందని భావిస్తున్నామా? కరెక్ట్గా మనకి ఎంత శాతం వరకు కనీసం కొద్దిగైనా అనిపిస్తుందా? లేదా అంటే భౌతిక జగత్తు నుంచి వచ్చే ఆనందం మనకు తెలుసు. అంటే ఒక వస్తువుని మనం ఇచ్చామనుకోండి ఎవరికైనా, అబ్బా నాకు చాలా ఆనందం. ఈరోజు నేను ఒక ఇంటిని మన శాంతమ్మ గారికి ఇచ్చేసాను అనుకోండి, అప్పుడు ఆ శాంతమ్మ గారు ఏమనుకుంటారు, అబ్బా నాకు ఈరోజు ఒక 20 కోట్ల ఇల్లు వచ్చేసింది. లేదా ఒక లాటరీ తగిలింది అనుకోండి, అప్పుడు మనకు ఆనందం కలుగుతుందా అండి? కలుగుతుందా కలగదా? అలాగే ఆనందమైన సంతోషమైన సరే అలానే అనుకున్నాం. మరి బయట నుంచి వస్తుందా లేదా లోపల నుంచి వస్తుందా ఆనందం అని పరీక్షించుకోవాలి. ఇక్కడ ఆగుదాం. బయట నుంచి కూడా వస్తుంది. వెరీ గుడ్ అవునా కదండి? సాధారణంగా చాలా సాధారణంగా మనకు ఆనందం ఎక్కడి నుంచి అనుకుంటామో మరి ఎప్పుడైనా మనకు ఆనందమో లేదా సంతోషమో మనకు లోపల నుంచి వచ్చిందా? ఏ పరిస్థితిలో వచ్చింది? అదే మీరు రావడం గమనించారా? ఏ పరిస్థితిలో వచ్చింది? ఒక ఉదాహరణ చెప్పగలరా ఎవరైనా సరే ఇక్కడ? వెరీ గుడ్ అవునండి. అంటే ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి వచ్చింది. అది లోపల నుంచి రావడాన్ని మనం గమనించామా? అందరికీ కూడా ఈ పరిస్థితి జరుగుతుంది. ఇక్కడ మనం భజన చేస్తాం, కీర్తన చేస్తాం, అది కూడా వస్తుంది. పరోపకారార్థం ఇదం శరీరం. అవునా కదండి? పరులకి మనము అంటే పరులు అంటే పరాయి వాళ్ళు అని భావించకూడదు మనం. అవునా కదా? ఆత్మతత్వం ప్రకారం అందరూ ఒకటే. అవునా కదండి? అలా ప్రస్తావికి తీసుకుందాం. మనం బయట ఎలా వ్యవహరించినా కూడా కనీసం ఇక్కడైనా సరే మనము అందరూ ఒకటే, ఆత్మ అంతా ఒకటే అని భావిద్దాం. కాబట్టి చాలా వరకు కూడా భౌతిక ప్రపంచం నుంచి ఆనందం వస్తుందని భావించేవారే. కానీ ఎవరైతే భగవత్ తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకున్నారో వారికి మాత్రం భౌతిక జగత్తు నుంచి వచ్చేటటువంటి ఆనందంతో ఎటువంటి పని లేదు. ఎంతసేపు వారు పరమాత్మ ధ్యానంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి బయట వస్తువులతో, మనుషులతో, విషయాలతో పని లేదు. కాబట్టి బయట నుంచి క్యాన్సిల్ చేసేసాం. ఇంకా లోపల నుంచి ఆత్మానందం అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుందండి ఆత్మానందం? ఆత్మ మీద ధ్యానం చేసినప్పుడు, లేదా పరమాత్మను ధ్యానించినప్పుడు, లేదా పరోపకారార్థం చేసినప్పుడు, భక్తియుక్త
చేసినప్పుడు అసలైన ఆనందం, సంతృప్తి, రతి, ప్రీతి కలుగుతుంది అని ఇక్కడ చెప్పేస్తున్నారు అన్నమాట. మరి ఇంకా ఆ పై శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నారో చూద్దాము. తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచరః ఆసక్తి హచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. చాలా గొప్ప శ్లోకం అండి. చాలా ఇది మనకు చాలా వరకు మనకు చాలా సంబంధమైనటువంటి శ్లోకం. ఇంతకుముందు మనం భగవంతుడు ప్రస్తావించినట్లుగా, అయ్యా మీరు సిద్ధపురుషులకేమో జ్ఞాన మార్గాన్ని ప్రబోధించారు, మరి సాధారణ మిగిలిన వారందరికీ కూడా కర్మయోగాన్ని మీరు చెప్పారు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? కృష్ణ పరమాత్మ ఎవరికి చెప్తున్నారు? అర్జునుడికే. మనకు అవసరం లేదు, చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాం, అవునా కదండి? అర్జుని నిమిత్తంగా మనమందరూ అర్జునులని భావించుకోవాలి ఇక్కడ, అవునా కదండి? అలా చెప్తున్నారు. కాబట్టి తస్మాత్ అసక్త సతతం కార్యం కర్మ సమాచరః. అయ్యా కర్మయోగమే మనకి విదితమైనది, మీరందరూ కూడా మనమందరూ కూడా కర్మయోగాన్నే చేయండి అని చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ చెప్తున్నారు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగోస్మ కర్మని. అలాగే అన్నారు ఇంకా యోగస్థ కురు కర్మాని. అయ్యా మీరు కర్మను ఆచరించే తరించండి, కర్మాచరణతోనే ముక్తిని పొందండి. అయ్యా ఇదేంటయ్యా ప్రశ్న? ఈ కర్మలే మాకు బంధాలుగా ఉన్నాయి, అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది? మరి కర్మలు చేయమంటారేంటి భగవంతుడు? ఎందుకు చెప్తున్నారు? అవునా కదండి? కర్మల వల్ల ఏమొస్తున్నాయి? మనకి జన్మలు వస్తున్నాయి. మరి కర్మల్ని వదిలేద్దామా? కర్మ పరిత్యాగం చేసేద్దామా? కానీ భగవంతుడు ఏమంటున్నారు? అయ్యా మీ కర్మాచరణ చేయండి, మీకు జ్ఞానయోగము అవసరం లేదు, ఆ స్థాయిలో మీరు లేరు. కాబట్టి వాళ్ళకి బ్రహ్మ మానస పుత్రులకి చెప్పారు, కానీ మనందరికీ కూడా అర్జునుడికి సహా ఏమని చెప్పారు? కర్మాచరణే చేయండి అంటే. చూడండి కర్మలు, చూడండి కర్మలే మనకు బంధాలు అయిపోతూ ఉన్నాయి, అవునా కదా? కర్మలు చేయడం వల్ల పుణ్యము వస్తుంది, పాపము వస్తుంది. మంచి పనులు చేయడం వల్ల పుణ్యంతో మళ్ళీ తిరిగి పుట్టి ఆ పుణ్యాన్ని అనుభవిస్తున్నాం, ఇది కూడా బంధమే. బంధం అంటే మన ఆత్మను తీసుకెళ్ళి ఒక శరీరంలో పెట్టేస్తారు, ఆ పెట్టిన తర్వాత ఆ శరీరంలో జన్మ మృత్యు పరంపర మళ్ళీ వస్తుంది, సుఖభోగాలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి. మరి మనమల్ని ఎవరైనా ఒక వ్యక్తిని బంగారు సంఖ్యలతో బంధిద్దాం, ఒక రోజంతా బంధిద్దాం. ఇంకొక వ్యక్తిని ఇనుప సంఖ్యలతో బంధిద్దాం, ఒక 10 రోజులు, ఇంకొక 10 రోజులు. ఇద్దరినీ కూడా ఒకరిని బంగారు సంఖ్యలతో, ఇంకొకరిని ఇనుప సంఖ్యలతో బంధిద్దాం. మరి బంగారు సంఖ్యలతో ఎవరినైతే బంధించారో ఒక 10 రోజులు కూడా వారు ఆనందపడతారా? ఇనుప సంఖ్యలతో ఉండేవాళ్ళు ఆనందపడతారా? మరి బంగారు అమ్ముకోవచ్చు కదండి ఆ 10 రోజుల తర్వాత, అవునా కదా? కాబట్టి కర్మలు ఏమవుతున్నాయంటే అవి పుణ్యకర్మలైనా పాపకర్మలైనా ఏమవుతున్నాయి? బంధనాలుగా మారుతున్నాయి. మరి బంగారంలా కనిపించేటటువంటి బంధమేనా? అవునా కదండి? అవునా కదా? కాబట్టి మనకి ఎంతో ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం వల్ల ఏదైతే పుణ్యకర్మలు అన్నామో ఐశ్వర్యం వల్ల మనకు నిజంగా ఆనందం వస్తుందా, శాశ్వత ఆనందం వస్తుందా అనేది ప్రశ్నార్థకం. కాబట్టి అల్పానందం వస్తుంది, దానితో పాటు దుఃఖము కూడా వస్తుంది. దీనికి ఎన్నో మన ఉదాహరణల్ని చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ అంటారు అయ్యా కర్మలతో ఆగకండి. కర్మలు ఎన్ని రకాలు ఉన్నాయి? కర్మలు ఇక్కడ చెప్పబోతున్నారు నెక్స్ట్. అంతకు ముందుగా మనం చెప్తున్నాం, ఏమని చెప్తున్నా? అయ్యా ఓ అర్జున, నువ్వు తస్మాత్ అసక్త సతతం ఎల్లప్పుడూ కూడా కార్యం కర్మలను ఎలా చేయాలయ్యా, ఎలా చేయాలి? అసక్త అంటే ఆసక్తి లేకుండా అని మనకు సాధారణ తెలుగులో అర్థం వస్తుంది. అంటే ఇష్టము లేకుండా, నీకు ఇష్టము లేకుండా కర్మలు చెయ్యి అనే అర్థం ఇక్కడ వర్తించదు. సంస్కృత అర్థం ప్రకారం ఏమని అర్థం వస్తుంది మనకి? ఆ కర్మ ఫలితం మీద ఆశించకుండా కర్మలు చేయండి, లేదా కర్తృత్వ భావన లేకుండా కర్మల్లో చేయి. ఇప్పుడు మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుందా ఏమైనా? అయ్యా కర్మలను ఎలా చేయాలట? ఫలాపేక్ష ఆశించకుండా చేయాలి. రెండవది ఏంటి?
రెండవది ఏంటి, నేనే చేశాను అనే కర్తృత్వ భావన లేకుండా, అహంభావం లేకుండా కర్మలు చేయి అని చెప్పారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, పుణ్యము పాపము రెండింటి నుంచి మనకు పుణ్యము అవసరం లేదు, పాపము. ఇదేంటి మాతాజీ ఇలా చెప్తున్నారు అంటే, మాకు పుణ్యం అవసరం లేదా? పాపం అంటే కష్టాలు, మరి పుణ్యం కూడా అవసరం లేదా? ఎందుకంటే ఆ పుణ్యమే జన్మకు కారణమవుతుంది. మరి మనిషి జన్మ తీసుకోవడం మంచిదా కాదా? ఇలా ఎన్నో జన్మలు తీసుకోవడం సరి అయినదా కాదా? అవునండి, మనిషి జన్మ తీసుకోవడం సరి అయినదా కాదా? ఎవరు చెప్పగలరు? మీకు ఒక జన్మ ఇస్తాము అంటే ఒప్పుకుంటాం, మరి 100 జన్మలు మనిషి జన్మలు ఇస్తామంటే ఒప్పుకుంటామా? అంటే మనకి ఇష్టపడతామా? ఇష్టమే కదండి. మనిషి జన్మ అంటే అన్నిటికంటే ఉన్నతమైన జన్మ కదా. మనం చెప్పుకున్నాం 84 లక్షల జీవరాశిలో ఉన్నతమైన మానవ జన్మ ఇస్తే వద్దంటారా అని అనుకుంటామా? ఎందుకండి? మళ్ళీ మనిషి జన్మలో ఏమవుతుంది, జన్మ, మృత్యు, జర, ఈ 4టిని మనం పొందాలా? మరి ఇది కష్టమైనదా సులభమైనదా? మరి మానవ జన్మ ఎందుకు వచ్చింది, దాని యొక్క పరమార్థం ఏంటి? మనిషి జన్మ కష్టాలు అంటున్నాం, మరి మనిషి జన్మ యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు మనం మనిషి జన్మ తీసుకున్నాం? అదే మనిషి జన్మ ఈ జన్మ మృత్యు పరంపర చక్రం నుంచి తప్పించుకోవడానికే మనిషి జన్మ అనేది ఇవ్వబడినది, మరి వేరే యొక్క ఉద్దేశము కాదు. మరి ఈ తత్వజ్ఞానం ఎంతమందికి అవగాహనలో ఉన్నది? అవునా కదండి. చాలా చాలా ముఖ్యమైన విషయం ఇది. మనం ఇప్పటికే ఎన్నో లక్షల జన్మలు తీసుకున్నాం, ఇంకా ఎన్నో తీసుకుంటాము, మరి ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. మరి ఈ ఉన్నతమైనటువంటి మనిషి జన్మ అంటున్నాం, ఎప్పుడు ఉన్నతం అవుతుంది ఈ మనిషి జన్మ అంటే? ఆ మనిషి జన్మ అంటే ఈ శరీరం నుంచి, ఏ శరీరం నుంచైనా మనం తప్పించుకుంటేనే ఆ జన్మకు సార్థకం అవుతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి అని ఇక్కడ చెప్తూ ఉంటాడు. కాబట్టి అయ్యా, నీవు చేసే కర్మలు ఎలా ఉండాలి? అసక్త కర్మాచరణ చేయి, కర్మ ఫలాపేక్ష లేకుండా చేయి, లేదా కర్తృత్వ భావన లేకుండా కర్మను ఆచరించు అంటున్నారు. మరి ఇలా చేయడం వల్ల, సత్కర్మాచరణ చేయడం వల్ల నీకు ఉత్కృష్టమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ఫలితం దక్కుతుంది అని చెప్తూ ఉన్నారు. మరి ఆ సర్వోన్నతమైన ఫలితం దక్కాలంటే మనం ఏం చేయాలి? సత్కర్మాచరణ చేయాలి అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. మరి సాయిరామ్ సాయిరామ్. హరే కృష్ణ. సరే, సో ఇక్కడ భగవంతుడు ఏమంటున్నారు అర్జునుడితో? అయ్యా, నువ్వు సత్కర్మాచరణ చేయి, సత్కర్మాచరణ చేయడం వల్ల నీకు సర్వోన్నతమైనటువంటి ఫలితము దక్కుతుంది. మరి అందుకే ప్రతిసారి కూడా కర్మాచరణే చేయమంటున్నారు. మరి ఎన్నిసార్లు చెప్పినా మనందరికీ కావాల్సిందేంటి? ఏంటండి? అరటిపళ్ళ కాదు, మనకేం కావాలి? ఏం కావాలి? ముక్తి కావాలి. ఓకే, వెరీ గుడ్. ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ఏంటి? జనన మరణాల నుంచి అంటే ఏ శరీరము తీసుకోకుండా ఇంకే శరీరం తీసుకోవాలి. మరి ఆనందం వస్తుందా ఏ శరీరం లేకుంటే? వస్తుందా? అప్రాకృత శరీరం త్వం అతి మన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. అది కావాలా వద్దా మనకి? అవునా కదండి. భగవంతుడు సచ్చిదానంద విగ్రహుడు, అలాగే మనము కూడా అప్రాకృత శరీరం త్వం అతి మన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. ఈ శరీరాలన్నీ పోతే మనకు ఏమొస్తుంది? సచ్చిదానంద విగ్రహం అనేటువంటి ఆ దివ్యమైన శరీరం మనకు వస్తుంది. అప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనిషిగా ఈ భౌతిక జగత్తులో మనం కోరుకునేటువంటి ఆ సర్వోన్నత ఫలితం ఏదైతే ఉందో ఆ దివ్య ఆనందం కోసం అది ఎలా వస్తుంది?
శాస్త్రీయంగా చెప్తున్నారు, అభ్యాసం చేయాలి, సాధన చేయాలి, సత్కర్మ ద్వారా సాధన చేసుకోవాలి. చేసే ప్రతి పనిలోనూ కూడా మనం ఏం చేయాలి? ఆ చిత్తశుద్ధిని సంపాదించుకోవాలి. కాబట్టి కర్మాచరణ అనేది ఒక విశిష్టమైన పద్ధతిని సంప్రాప్తించుకుంటుంది. ఆ సత్కర్మాచరణ వల్ల మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. పెద్ద పెద్ద పదాలు వాడుకుంటున్నామా? ఏమాత్రము కాదండి. మనం చేసే పనులలో ఏముండాలి? నిస్వార్థ భావన ఉండాలి. ఆ ప్రతి పని కూడా మనకు హితము, అలాగే ఎదుటి వ్యక్తికి కూడా హితము కలిగేటువంటి ఆ కర్మాచరణే సత్కర్మాచరణ అంటారు. మరి మనం చేసే పనుల్లో మనకేమనిపిస్తుంది? ఈరోజు నేను వ్యవసాయం చేశాను, నాకు ఎక్కువ లాభాలు వచ్చేయాలి, నేను బిజినెస్ చేశాను, నాకు ఎక్కువ కోట్ల రూపంలో లాభం వచ్చేయాలి అని అనుకునే భావన ఏదైతే ఉందో ఆ పాపాన్ని మన ఆత్మకి అంటించుకుంటున్నాము. కాబట్టి ఈ విధంగా మనము మనకి హితం చేసుకున్నట్ల లేదా నేను నష్టపోయాను, ఎంతో దుఃఖం వచ్చేసింది, నేను నష్టపోయాను బిజినెస్లో, కాబట్టి ఈ దుఃఖాన్ని భరించలేక నేను ఎంతో బాధపడుతున్నాను, ఆ బాధని నా ఆత్మకి అంటించుకుంటున్నాను. మరి ఈ విధంగా ఈ బాధలని మన ఆత్మకు అంటించుకుంటే మనకి ఏం సంప్రాప్తిస్తుంది? జన్మలు సంప్రాప్తిస్తాయి. కాబట్టి మనం చేసేటువంటి ఈ కర్మాచరణ కర్తృత్వ భావన లేకుండా, అలాగే ఫలాపేక్ష లేకుండా చేయడం వల్ల మన మనసు చిత్తశుద్ధి అనేది ఆ స్థితిలోకి వెళుతుంది. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా స్వచ్ఛమైన మనసు అనేది మనకు వస్తుంది. ఆ మనసుతో కర్మలని ఆచరించాలి అని ఇక్కడ అప్పుడు ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో వారికే ఆ పరమాత్మ జ్ఞానం లేదా భగవత్ తత్వం అనేది అర్థమవుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ సర్వోన్నతమైన ఫలితం రావాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. జ్ఞాన మార్గం ఒకటి, అలాగే రెండవది కర్మ మార్గం అని చెప్తున్నారు. జ్ఞాన మార్గంలో చాలామందే ఉన్నారు. వారు జ్ఞాన మార్గంలో ఉన్న వారి యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళకు ఆత్మస్వరూపం అనేది చక్కగా లేదా పరమాత్మ తత్వజ్ఞానం అనేది వారికి అర్థమయ్యి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆత్మస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు ఆత్మరతి, ఆత్మ ప్రీతి, ఆత్మ సంతుష్టి, అలాగే ఆత్మ సంతోషం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి మిగతా విషయాలు వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి పనిని కూడా ఈశ్వరార్పణ బుద్ధితో, అలాగే సమతాభావనాపూర్వకంగా మనము కర్మలని చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధి అంటే ఏంటండి? ఇంతకుముందే చాలాసార్లు చెప్పేసుకున్నాం. ఒక 20 రోజులు గ్యాప్ వచ్చేసింది, ఇంకా గుర్తుంటాయని మేము అనుకుంటున్నాం. అవునా కదండి? అవునా కదా? ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలంటే ఏంటి? మన పనులని, కర్మలు అంటే ఏంటి? పనులు. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలంటే ఏంటండి? భగవదార్పితంగా చేయాలి. కానీ మనం ఏం చేస్తాము? ఇన్ జనరల్ నాకు అందులో లాభం రావాలి, నేను సంతోషంగా ఉండాలి, అందుకే నేను ఈ పనిని చేస్తున్నాను అనే భావనని తగ్గించుకోవాలి. తీసేయాలి అని అనడం లేదు, మెల్లమెల్లగా తగ్గించుకోవాలి. తీసేయాలి అన్నాం అనుకోండి, భగవంతుడు అయ్యా మేము తీసేయలేము, మరి మెల్లమెల్లగా తీసేయండి అన్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? మనకి చిత్తశుద్ధి అనేది, అంటే ఆ పని యొక్క కర్మఫలం మీద మనకి ఎటువంటి ప్రభావము మన ఆత్మకి ఉండదు. ఇక్కడ ఎటువంటి కర్మనైనా సరే దాని నుంచి వచ్చే లాభమైన నష్టాన్నైనా మనము ఆత్మకి అంటించుకోకూడదు. అలాంటి స్థితిలో చిత్తశుద్ధి వస్తుంది. అప్పుడు కర్మల్ని మనం ఎలా చేస్తాము? సమతాభావనాపూర్వకంగా. అంటే నాకు లాభం వచ్చినా నాకు పని లేదు, నష్టం వచ్చినా పని లేదు. అవునా కదండి? ఇప్పుడు సంతోషంగా ఉంటామా లేదా? అలాంటి భావనని పెంపొందించుకుంటే లాభం వచ్చినా నాకు సంతోషం లేదు, నష్టం వచ్చినా దుఃఖము లేదు. అటువంటి స్థితినే ఆత్మస్థితి. మరి ఈ స్థితిలో మనం ఉంటున్నామా? కొద్దిగైనా ఉంటున్నాం కదా, కొద్దిగా లేకపోయినా పర్వాలేదు. ఇప్పటికిప్పుడు 0.1% అయినా మనము పెంపొందించుకోవాలి, ప్రయత్నించాలి. ప్రయత్నపూర్వకంగానే వస్తుంది. అందుకే ఇక్కడ అభ్యాసం అన్నారు. భగవంతుడు అదే చెప్తున్నారు. అయ్యా ప్రతిసారి నేను కర్మాచరణే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే మన మనసుకి ఆ విషయము ఎక్కదు. అందుకే ప్రతిసారి అదే విషయాన్ని పునరావృతం చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఆ తత్వజ్ఞానం అనేది మనసుకి అంటదు. ఎందుకంటదయ్యా? ఎందుకంటడం లేదు? ఎందుకు మనం అర్థం చేసుకోలేకపోతున్నాము? ఆ స్థితిలో కర్మలు చేయడం లేదు. ఎందుకు అంటే పూర్వజన్మపు అజ్ఞానం అని చెప్పవచ్చా? మరి ఇప్పుడు జ్ఞానం తీసుకుంటున్నాం కదా, కర్మలు ఎలా చేయాలో భగవంతుడే మనకు విశదీకరిస్తున్నారు కదా. మరి ఎందుకు మన సరే ఒక టెస్ట్ పెడదాం, ఒక పరీక్ష ఉంది, మనకి ఆత్మతృప్తి లేదు, ఆనందం లేదు అని
అనుకోవడానికి అర్థం ఏంటి? మనం సమతాభావనాపూర్వకంగా కర్మలను ఆచరించడం లేదు. అవునా కదండి? నాకు ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎంతసేపు నా మనసు ఎక్కడికి వెళ్తుంది? మరి నేను ఆత్మస్థితిలో ఉన్నట్లా లేదు. అవునా కదండి? ఒకవేళ అర్థం ఉందనుకోండి, అర్థం సగభాగము నాకు ఈ భావన ఉన్నది, ఇంకా సగభాగము నాకు భౌతిక వస్తువులపైన ఆశ ఉంది. అవునా కదండి? కాబట్టి దీన్ని క్రమంగా పెంచుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మరతిని పెంపొందించుకోవడానికి, ఆత్మరతి అంటే ఏంటండి? ఆత్మరతి అంటే ఏంటి? మన ఆత్మ మీద మనకి ప్రీతి, ప్రేమ, ఇష్టం. కానీ మనకి దేని మీద ఇష్టం అండి? వస్తువులపైన ఇష్టం. అవునా కదండి? నిజంగా ఎందుకు అలా చెప్పగలుగుతున్నారు మీరు అని అడిగితే, మనకు వస్తువులని మనమల్ని చూపిస్తే దేని వైపుకు మన మనసు వెళ్తుంది? మొట్టమొదటిగా అంటే ఇక్కడ సిద్ధపురుషుల గురించి మాట్లాడట్లేదు, లేదా సాధకుల గురించి మనము మాట్లాడట్లేదు, కానీ సాధారణంగా మన మనసు దేని వైపుకు వెళ్ళిపోతుంది? కాబట్టి ఆ మనసు బయట వస్తువుల మీదకి వెళ్ళకుండా చిన్న చిన్నగా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఏ వస్తువుని మనము తీసుకెళ్ళలేము అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి ప్రతి పనిని కూడా అసంగపూర్వకంగా చేయాలి. అప్పుడే మనకు పరమాప్నోతి పురుష ఇక్కడ చెప్తున్నారండి. పరమ పురుషార్థం ఎప్పుడు వస్తుంది అంటే మనము అసంగపూర్వకమైన, ఇక్కడ అసంగ అని చేర్చారండి. సంఘ అనేది ఒక వర్డ్, ఒక పదము. అసంగ, సంఘానికి వ్యతిరేకము అసంగ. దానికి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. కాబట్టి మనం అన్ని కర్మల్ని కూడా ఎలా చేయాలంటే అసంగపూర్వకమైనటువంటి కర్మలని, పనులని మనము చేయాలి. అప్పుడే మనకు పురుషార్థం అనేది సిద్ధిస్తుంది అని ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి మనకు కర్మల వల్లే జన్మలు వస్తున్నాయి, ఆ జన్మల వల్లే సుఖ దుఃఖాలు వస్తున్నాయి, భోగాలు వస్తున్నాయి, ఈ జన్మలు కూడా వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైతే అసక్తకరమైన లేదా అసంగపూర్వకమైనటువంటి కర్మలను ఆచరించడం వల్ల మనకు ముక్తి అనేది వస్తుంది. ఉత్త కర్మలను ఆచరించడం వల్ల మనకు జన్మలు వస్తాయి. ఇక్కడ అర్థం చేసుకోవాలి. అసంగపూర్వకమైన లేదా కర్మలను చేయడం వల్ల మనకు జన్మలు వస్తాయి. అసంగపూర్వకమైన కర్మలు చేయడం వల్ల ముక్తి వస్తుంది. ముక్తి అంటే ఈ మొత్తం దుఃఖాల నుంచి మనకు శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి ఉదాహరణగా ఒక ఉపమానం చెప్తున్నారు. ఇది అందరికీ తెలుసు. పనసపండు. పనసపండు అందరికీ తెలుసా? పనసపండు అందరికీ తెలుసా? ఇప్పుడు ఒక యాపిల్ పండు తీసుకుందాము, ఒక పనస పండు తీసుకుందాము. సరే, పైనాపిల్ని తీసుకుందామండి. మరి పైనాపిల్ని ఎట్లా కట్ చేస్తారు? పనస పండుని ఎలా కట్ చేస్తారు? పైనాపిల్ని, పనస పండుని ఒకే విధంగా కట్ చేస్తామా? ఎలా కట్ చేస్తాం? పైనాపిల్లో ఏం చేస్తాం మనము? చెక్కంతా తీసేస్తాము, వెంటనే ముక్కలు చేసి దేవుడికి అర్పించి తినేస్తాం. అంటే మనం అలానే మింగేస్తాం అనుకోండి ఇంట్లో, అది వేరే విషయం. మరి పనస పండు దగ్గరికి వచ్చాము. పనస పండుని కూడా కత్తి తీసుకొని ఒక 2 భాగాలు చేసేసి ఆ తొనలు పనస పండులో ఏముంటాయండి? ఇదైనా సమాధానం చెప్పాలి. పనస పండులో ఏముంటాయి? ఏమేమి ఉంటాయి చెప్పాలి. ఏముంటాయి పనస పండులో? పనస తొనలు. ఇంకా ఏముంటాయి? పనస గింజలు. వెరీ గుడ్. ఇంకా పీచు ఉంటుందంట. ఎవరు చెప్తారు చూద్దాం? ప్రతిభా వ్యక్తులు ఇక్కడ. పనస పండులో ఏముంటాయి? ఎవరింట్లో పనస చెట్టు ఉందండి? దానికంటే మీ ఇంట్లో ఉందా పనస చెట్టు? మరి మీరే చెప్పాలి. పనస పండులో ఏముంటాయి? ఎవరో చెప్తా ఉన్నారు. వాళ్ళు చెప్పేశారండి. మాతాజీలు చెప్పేశారు. ఇప్పుడు పనస తోళ్ళు, పనస గింజలు, పనస పాలు. ఇప్పుడు పనస పండుని ఎలా కట్ చేస్తాము, ఎలా కోస్తాము? 2 భాగాలుగా చేస్తామా? కత్తి తీసేసుకునేసి ఏమవుతుంది? ఒక అమ్మాయి మరి ఒక అమ్మాయి కంటండి పనసకాయని ఎలా దాన్ని కట్ చేయాలో తెలియక అమ్మాయి ఏం చేసింది? ఇది కూడా ఆపిల్ పండు లాగానే కత్తి తీసుకొని 2 ముక్కలుగా విభజించిందట. తిరిగి వాళ్ళమ్మ ఇంటికి వచ్చే లోపల మొత్తం ఇల్లంతా ఏమైపోయింది? బట్టలు, అలాగే ఇల్లంతా ఎలా అంటే అలా చిందర విందరగా అన్నీ
మరి బట్టలంతా ఏమైపోయాయంట? ఆ పాల జిగురుతో అన్ని మరకలు అయిపోయాయట. మరి తల్లిగారి ఇంటికి వస్తూనే అడిగారట, అమ్మ నువ్వేం చేసావంటే, అమ్మ నేను నీకు సహాయం చేయాలనుకున్నాను, ఆ పనసపండుని కోసాను, మరి నీకు ఎప్పుడైనా ఆ పనసపండుని కోసే జ్ఞానం ఉందా అని అడిగిందట తల్లి. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందట, అదేముంది, అన్ని పండ్లను ఎలా కట్ చేస్తామో దీన్ని కూడా అలానే కట్ చేస్తాను, కానీ ఇదేదో తేడాగా ఉంది, మొత్తం ఆ పాల జిగురంతా కత్తిని నన్ని అంటుకునేసింది అని చెప్పిందట. మరి ఇప్పుడు ఆ అమ్మాయి పనసతోలని బయటకు తీసిందా? తీయలేకపోయింది. ఎందుకండి? మరి తల్లిగారు ఎప్పుడైతే ఇంకొక పనస పండుని తెచ్చి బాగా ఆయిల్ని నూనెని చేతులకి కత్తికి రాసుకొని చక్కగా డెమాన్స్ట్రేట్ అంటే చూపించిందట, ఇలా ఈ పండుని పోయాలి. ఇలా ఆ అమ్మాయికి తల్లికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? తల్లి నూనెను వాడింది, ఆ అమ్మాయి నూనెని వాడలేదు. నూనెను వాడకపోవడం వల్ల ఆ పాల నుంచి వచ్చేటటువంటి జిగురు ఏమైంది? మొత్తం అంటుకునేది, పనస్తోలని బయటికి తీయలేకపోయింది. కానీ జ్ఞానం ఉన్నటువంటి ఆ వ్యత్యాసం మీద అంతరం తెలిసినటువంటి తల్లి చక్కగా నూనెను రాసుకొని ఆ పనస్తోలని మనకి ఏం కావాలో ఆ పనస్తోలని బయటకి తీసింది. అంటే దీని అర్థం ఏంటి? మనం కర్మలను ఎలా ఆచరిస్తామంటే ఈ నూనె అనే జ్ఞానం తెలియకుండా ఆ అంతరంతో చేస్తే మనకేమవుతాయి? ఆ కర్మలన్నీ కూడా ఆ కర్మ ఫలితం మనల్ని అంటుకొని అన్ని రకాల జన్మలు మనకు వస్తాయి. మరి నూనె రాసుకుంటే ఏమవుతుంది అంటే మనం పనిని కర్తృత్వ భావన లేకుండా ఫలాపేక్ష లేకుండా చేయడం వల్ల ఆ కర్మ ఫలితం మనల్ని అంటే మన ఆత్మని అంటుకోదు. అలా అంటుకోకపోవడం వల్ల మనకు జన్మలు అనేవి లభించవు. ఇదే ముక్తి అని చెప్తున్నారు. చూసారు కదండి ఎంత అంతరం అనేది ఇక్కడ ఉంది అని. కాబట్టి ఈ కర్మలే మనకు బంధనాలుగా ఉన్నాయి. కాబట్టి మనం ఉత్త కర్మలు చేయకూడదండి. ఎలా చేయాలి? అసంగపూర్వకమైన అంటే ఆ కర్మ ఫలితం మనల్ని అంటుకోని స్థితిలో కర్మలని ఆచరించాలి. కాబట్టి జ్ఞానంతో కర్మలు చేయాలి, కర్మయోగము చేయాలి. యోగస్థ కురు కర్మాని అంటే కర్మలని యోగంగా చేయి అని అంటున్నారు. అవునా కదండి? ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం? కర్మల్ని పనులను ఎలా చేద్దాము? అసంగపూర్వకమైనటువంటి అంటే ఏ పని చేసినా కూడా దాని ఫలితం మనల్ని అంటే ఎవరిని? మన ఆత్మని అంటుకోకూడదు. అంటే లాభమైన నష్టమైన ఒకే విధంగా తీసుకోవాలి. ఎందుకంటే మన ఆత్మ తప్ప మిగిలినవన్నీ కూడా భిన్నమైనవి. ఆత్మకి ఆత్మ ఎప్పుడూ కూడా విట్నెస్ సాక్షిభూతంగా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకున్నాం కదండి. ఈ భౌతిక జగత్తంతా ఒకవైపు, మన ఆత్మ ఇంకొక వైపు. ఆత్మ ఎప్పుడు కూడా శరీరాన్ని అంటుకోకూడదు. అదేంటి మాతాజీ ఇలా చెప్తున్నారు? మన శరీరంలోనే ఆత్మ ఉంది కదా, మరి అంటుకోకూడదు అంటారేంటి? అవునా కదండి? ఎవరైతే శరీరాన్ని ఆ ఆత్మని శరీరంలో అంటించుకుంటారో వారికి అన్ని రకాల జన్మలు వస్తాయి. మరి ఎవరైతే ఆత్మని శరీరానికి అంటించుకోకుండా ఉంటారో, కర్మలను ఆచరిస్తారో వారికి జన్మలు ప్రాప్తించవు. అదే అండి ఇక్కడ పనస్తోల గురించి చెప్తున్నారు. కాబట్టి అటువంటి స్థితిలో కర్మలని మనము ఆచరించాలి అని ఇక్కడ చెప్తున్న. టైం అయిపోయింది కదా, అయిపోయింది. ఈ నెక్స్ట్ ఇంకొక శ్లోకం అంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది మనకు. ఈరోజు ఇంతటితో మనము ముగిద్దాము. సో కాబట్టి మనము అసక్తపూర్వకమైన లేదా అసంగపూర్వకమైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఆ చిత్తశుద్ధిని అంటే ఇప్పుడు చూడండి, ఆ జ్ఞానం మనకు రావాలంటే మనకు కావాల్సింది ఏంటి? చూడండి, ఫస్ట్ సత్కర్మాచరణ చేయాలి. సత్కర్మాచరణ చేయడం వల్ల జ్ఞానం అనేది లభ్యం అవుతుంది. అంటే గురువు మన జీవితంలోనికి వస్తారు. అంటే మనం మంచి పనులను చేయడం వల్ల, హితమైనటువంటి పనులను చేయడం వల్ల, హితం అంటే ఇదేంటండి? మన ఆత్మకి మంచి జరగాలి, అందరి ఆత్మలకి కూడా అంటే మనకు ఇతరులకి కూడా మంచి జరిగేటటువంటి సత్కర్మలనే చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. అలా చేయడం వల్ల మనకు గురువు ద్వారా మనకి ఆ తత్వజ్ఞానం అనేది బోధించబడుతుంది. ఎప్పుడైతే గురువుగారు తత్వజ్ఞానాన్ని మనకు బోధిస్తారో ఆ తత్వజ్ఞానంతో కూడినటువంటి కర్మలని ఆ విధంగా కర్మలను ఆచరించి మనము జ్ఞాన మార్గంలోనికి అర్హతను సంపాదిస్తాము అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి సంసార దావా నలలీడలోక ప్రాణాయకారుణ్య ఘనాఘనాత్మం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే శ్రీ గురు చరణారవిందం. అయ్యా మనం సత్కర్మలు చేస్తేనే
గురువు ద్వారా జ్ఞానము మన జీవితంలోనికి వస్తుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో దీని ద్వారా ఈ జ్ఞానం ద్వారా మనకు ఆ తత్వజ్ఞానాన్ని పొంది ఆ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో ఆ భగవత్ తత్వాన్ని మనము అందుకుంటాము అని ఇక్కడ చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవద్గీత.